ఒకటి విద్యాలయము, 2 దేవాలయము, 3 గ్రంథాలయం. విద్యాలయం అన్నప్పటికీ మన ఊరిలో 100 సంవత్సరాల క్రితమే ఒరియా తెలుగు లాంగ్వేజ్లో పాఠశాల అప్పుడు పూర్తి స్థాపించారు. నిజంగా వాళ్ళు మనం అందరూ రుణపడి ఉంటాం. ఎందుకంటే 100 రోజుల క్రితం మన ఊరు వెళ్ళాలంటే ఒక ఏరు గడ్డ అటువైపు వెళ్ళాలంటే, ఇటువైపు వెళ్ళాలంటే తంపర, అటువైపు వెళ్ళాలంటే రోడ్డు. ఆ రోజుల్లో మన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అవసరం అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలని స్థాపించారు. ఇక రెండోది ఆలయం అయినప్పటికీ శివాలయం ఉంది, 2 ఎల్లమ్మ గుడులు ఉన్నాయి, ఆంజనేయుడు గుడులు ఉన్నాయి. లేనిది ఒక రాముడు ఆంజనేయుడు ముందు వచ్చాడు, తర్వాత రాముడు మన ఊరిలోకి వచ్చాడు. మరి రాముడు దేవాలయం కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈవేళ అయోధ్య మనం వెళ్ళి చూసాం. మేము అయోధ్యలో ఏ విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. నిజంగా ఈ నిర్వాహకులకు, ఈ స్థలదాతలకు, దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే 3వ కార్యక్రమం వచ్చిన గ్రంథాలయం. ఈ గ్రంథాలయం ఎందుకంటే పిల్లలకు, చదువుకున్న పిల్లలకి, అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాగే చదువుకుని ఉద్యోగం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొన్ని పుస్తకాలు అవసరం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కాలక్షేపానికి, దైవభక్తి కలగడానికి పుస్తకాలు ఉంటాయి, అవి అవసరం. అట్లాంటి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి. దానిలో మీకు ఖచ్చితంగా నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ, మరి నిర్వహణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేవాలయం కానీ, బడి కానీ, గుడి కానీ ఏదైనా కట్టడం చాలా ఎంత కష్టమో దాన్ని నిర్వహించడం అంతకంటే కష్టం. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేపు ఉండదు. అలా కాకుండా అందరూ కూడా ఈవేళ ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్తో దీన్ని ఎంతమంది పనిచేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా పల్లెటూరు రామాలయం కట్టారు, ఇప్పుడు కూడా బాగా మెయింటైన్ చేస్తాననే మాట మనకు రావాలి. ఎక్కడైనా చెడు మాట వస్తే ఇదంతా, ఈ శ్రమలంతా మనకు వేస్ట్ అయిపోద్ది. చాలామంది పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిర్వహణలు కూడా మీ వంతుగా, నా వంతుగా నేను ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ డబ్బులు కూడా నా డబ్బులు కావు, ఈ గుంటూరు డబ్బులే, పచ్చడోళ్ళ డబ్బులే, మా శాఖర దద్ద, మా అప్పలనాయుడు, మా అప్పర బాగా ఇచ్చిన డబ్బులు అనేవి. మరి ఈ ఊరు డబ్బులు ఈ ఊరికేనే కనుక మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ